హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో రియల్మీ జీటీ సిరీస్లో రియల్మీ జీటీ నియో 3 అనే ఒక మొబైల్ని లాంచ్ చేశారు కదా. సో ఇదే ఆ మొబైల్. ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే ఇనీషియల్ ఇంప్రెషన్స్ రూపంలో సపరేట్గా నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్, కెమెరా డీటెయిల్స్, కెమెరా శాంపుల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా ఫోన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను ఆ వీడియోలో కవర్ చేశాను. వీలైతే ఆ వీడియోని చూడండి ముందు, ఆ తర్వాత ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ జీటీ నియో 3 కోసం వీళ్ళు సపరేట్గా రీసెంట్గా రిలీజ్ అయిన మార్వెల్ థార్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ ఉంది కదా. ఈ థార్ లవ్ అండ్ థండర్ ఎడిషన్తో వీళ్ళు కొలాబరేషన్తో ఒక స్పెషల్ వేరియంట్ని ఈ జీటీ నియో 3కి యాడ్ చేశారు. దాని పేరే రియల్మీ జీటీ నియో 3 థార్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ అనమాట. ఇది ఓన్లీ హయ్యర్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది. సో ఈరోజు మనం ఈ జీటీ నియో 3 స్పెషల్ ఎడిషన్ అయిన థార్ ఎడిషన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటనే చూద్దాం. ఎవరైతే జీటీ నియో 3 వీడియో ఇంకా చూడలేదో వాళ్ళు ముందు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ ఆ వీడియోలో చూడండి. ఇప్పుడు మనం ఓన్లీ ఈ ఫోన్కి సంబంధించిన ఈ బాక్స్ ఎలా ఉంటుంది. అండ్ రిమెంబర్, మీరు ఈ స్పెషల్ ఎడిషన్ కొంటే మీకు కూడా బాక్స్ ఇలాగే వస్తుంది. ఇది ఓన్లీ క్రియేటర్స్కి మాత్రమే కాదు, మీరు కొన్నా కానీ ఇలాగే బాక్స్ అయితే వస్తుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మనకి రియల్మీ థార్ ఎడిషన్ అని ఇక్కడ రాసింది, అలాగే థార్కి సంబంధించిన హ్యామర్ ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ జీటీ నియో 3 అని ఇక్కడ 150 వాట్స్ బ్రాండింగ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ రియల్మీ జీటీ నియో 3కి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ప్రింట్ చేశారు. 150 వాట్స్ సూపర్ అల్ట్రా డాట్ 2 ఛార్జ్, అలాగే డెడికేటెడ్ డిస్ప్లే ప్రాసెసర్, అలాగే డైమెన్సిటీ 8105G ప్రాసెసర్, సోనీ IMX 766 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, కస్టమైజ్డ్ సెన్సార్, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ స్పెషల్ ఎడిషన్కి సంబంధించిన ర్యామ్ అండ్ రోమ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నెట్ కంటెంట్ దీంట్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఇక్కడ రాసింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ సార్ వాల్యూస్ కూడా దీని మీద మెన్షన్ చేశారు. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.195 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.936 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి కాబట్టి సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో బాక్స్ డిజైన్ మాత్రం చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇది ఒక స్వీట్ బాక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఒకవైపు మనకి ఈ థార్ ఎడిషన్ కనిపిస్తూ ఉంటుంది, ఫోన్ కనిపిస్తూ ఉంటుంది జీటీ నియో 3. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ స్పెషల్ ఎడిషన్లో ఓన్లీ మీకు బ్లూ కలర్ మాత్రమే ఉంటుంది, అదే గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఇది వితౌట్ స్పెషల్ ఎడిషన్ అంటే ఈ ఎడిషన్ కాకుండా నార్మల్గా ఉన్నా కానీ మీకు బ్లూ కలర్ అనేది బేస్ వేరియంట్లో కూడా అవైలబుల్గా ఉంది. నన్ను అడిగితే బ్లూ కలర్ కంటే వీళ్ళు తీసుకొచ్చిన వైట్ కలర్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు. సో నాకు ఇంతకుముందు వచ్చింది కూడా బ్లూ కలరే, ఇప్పుడు వచ్చింది కూడా బ్లూ కలర్ వచ్చింది. అండ్ సైడ్కి థార్ మార్వెల్ మూవీకి సంబంధించిన కొలాబరేషన్ వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేశారు. అండ్ నాకు బాగా నచ్చింది, ఇది నేను వీళ్ళకి రిటర్న్ అయితే ఇవ్వదలుచుకోలేదు. ఇదేంటంటే ఇది స్టోన్ బ్రేకర్ ఉంది కదా థార్కి సంబంధించింది, ఈ గొడ్డలి పిన్ లాగా ఉంటుంది, మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ లాగా ఉంటుంది. ఇది మాత్రం నాకు ఎక్సలెంట్గా నచ్చింది అనమాట. దీని అయితే నేను వాళ్ళకి రిటర్న్ అయితే ఇచ్చే ప్రసక్తే లేదు, దాచిపెట్టుకుంటాను. చాలా బాగుంది ఇది, ఎందుకంటే నేను అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఆ సైడ్కి ఓపెన్ చేస్తే మనకి ఫోన్ కింద ఇంకొక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో మనకి TPU కేసు అలాగే కొన్ని వారంటీ ఇన్ఫర్మేషన్ ఇలాంటివి అయితే ఇస్తున్నారు. అండ్ దీని కింద మనకి థార్ హ్యామర్కి సంబంధించిన ఒక ఎంబ్లమ్ ఉంది, దీని పైన బ్రాండింగ్ ఉంటుంది, నియో స్పీడ్ అవేక్నెస్ అని చెప్పి, అలాగే రియల్మీ బ్రాండింగ్ జీటీ నియో 3 అని రాసి ఉంటుంది, మార్వెల్ బ్రాండింగ్ ఉంటుంది. అండ్ ఇది కూడా సూపర్గా ఉంది, ఇది మాత్రం చాలా చాలా స్టైలిష్గా ఉందన్నమాట. అండ్ దాంతోపాటు కొన్ని కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ థార్ మూవీకి సంబంధించింది. అవును, అడగడం మర్చిపోయాను, ఎవరన్నా చూసారా మూవీ థార్ లవ్ అండ్ థండర్ మూవీని? నేను కూడా చూశాను, ఫస్ట్ డేనే చూశాను 3Dలో. నాకు ఎందుకో రాగ్నారోకే చాలా బెటర్ అనుకుంటా, ఎంటైర్ థార్ సిరీస్లో నాకు బాగా నచ్చింది రాగ్నారోకు. సో అదే బాగా సక్సెస్ఫుల్ అని అనుకున్నాను. సో ఈ సిరీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి, ఓన్లీ థార్కి సంబంధించిన మూవీస్లో. సో దాని తర్వాత రైట్ సైడ్ మనకి ఇంకొక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో మనకి 150 వాట్స్ చార్జర్ ఉంటుంది అఫ్ కోర్స్, అండ్ మనకి Type-C కేబుల్ అయితే ఉంటుంది. సో ఈ రియల్మీ వాళ్ళకి సంబంధించిన 150 వాట్స్ చార్జర్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు నుంచి దీన్ని యూజ్ చేస్తాను. అండ్ దీంతో పాటు కొన్ని స్పెషల్ స్టిక్కర్స్ అయితే వీళ్ళు బాక్స్లో ఆఫర్ చేస్తున్నారు, చాలా ఉన్నాయి. థార్ మూవీకి సంబంధించిన చాలా స్టిక్కర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో మీరు ఇంట్లో ఎక్కడన్నా దీని మీద అంటించుకోవచ్చు. చిన్నప్పుడైతే నేను నా రైటింగ్ ప్యాడ్ ఉంటుంది కదా, మనం స్కూల్లో తీసుకెళ్లే వాళ్ళం, A4 షీట్ లాగా ఉండే ప్యాడ్, దాని మీద అంటించుకునేది. అప్పుడు ఎవరైనా ఉండేవి, మనకి శక్తిమానం ఉండేవి కదా, అలాంటివి అంటించుకునేది. అలా అంటించుకోవచ్చు అనమాట. మనకైతే అవసరం లేదు, కానీ ఇంట్లో ఎక్కడైనా CPU మీదనో మానిటర్ మీదనో అంటించుకుంటే చూడటానికి కొంచెం స్టైలిష్గా ఉంటాయి. అంతే, బాక్స్లో వచ్చేది మనకు అంతే. అల్టిమేట్గా నాకు బాగా నచ్చింది మాత్రం దీంట్లో సిమ్ టూల్, చాలా చాలా బాగుంది సిమ్ టూల్ మాత్రం, థార్ స్టోన్ బ్రేకర్కి సంబంధించిన సిమ్ టూల్. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ అదే
టెక్నికల్గా అదే ఉంటుంది, ఎలాంటి చేంజెస్ ఉండవు. ఆల్రెడీ నేను దీనికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో చేశాను కదా, అందులో చూడండి సేమ్ అదే ఉంటుంది ఫోను, ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. మన దగ్గర ఉంది ఓన్లీ థోర్ ఎడిషన్లో ఓన్లీ మీకు హయ్యర్ వేరియంట్లో మాత్రమే ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. 12GB ప్లస్ 256GB వేరియంట్లో మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇది మీకు అరౌండ్ 43,000 దాకా పడుతుంది. నన్ను అడిగితే మీరు ఒకవేళ రియల్మీ GT Neo 3 ప్లాన్ చేస్తే బేస్ వేరియంట్ ఈజ్ ఇనఫ్, 8GB ప్లస్ 128GB వేరియంట్ అరౌండ్ 36,000, లేదంటే విత్ కాల్ ఆఫర్తో 34 అలా వస్తూ ఉంటుంది. సో అందుకని దాంట్లో అది సరిపోద్ది. ఈ థోర్ స్పెషల్ ఎడిషన్ అనేది ఓన్లీ వీళ్ళు బ్రాండింగ్ మూవీతో కొలాబరేషన్తో తీసుకొచ్చారు కాబట్టి ఓకే, కానీ దీన్ని కొనాల్సిన అవసరం లేదైతే నేనైతే అనుకున్నాను. బేస్ వేరియంట్ ఈజ్ ఇనఫ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఒక 7,000 దాకా. సో ఇది థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. బాక్స్లో మనకు వచ్చేవి ఆ స్పెషల్ కంటెంట్ మాత్రమే, ఎక్స్ట్రాగా ఫోన్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. అదే డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, అదే మంచి క్వాలిటీ డిస్ప్లేనే వాడతారు దీంట్లో కూడా. సో దీంట్లో ఆల్రెడీ మీకు స్పెసిఫికేషన్ కూడా తెలుసు, 6.7 ఇంచెస్ ఫుల్ HD రెజల్యూషన్తో 10-bit డిస్ప్లే ఉంటుంది. AMOLED 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+8+2 ఆ 50 మెగాపిక్సెల్ కస్టమైజ్డ్ సెన్సార్. ఇది IMX 766 సెన్సార్, చాలా బాగుంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ దీంట్లో మీకు 4500 mAh బ్యాటరీ, 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. ఇవే డీటెయిల్స్, ఇవే దీంట్లో ఆల్రెడీ నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమెరా శాంపిల్స్ కూడా దాంట్లో చాలా తీశాను. అండ్ ఇక్కడ కూడా మీరు కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా చూడొచ్చు. ఈ ఫోన్తో తీసినవి, ఇవాళ దీంతో తీసిన ఫొటోస్. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అసలు, వర్షం ఘోరంగా పడుతుంది అండ్ ఇంట్లో కూడా వాటర్ ఎంటర్ అవుతుంది, అందుకని కొన్ని శాంపిల్స్ మాత్రమే తీశాను. అండ్ మిగతా డీటెయిల్స్ అంతా సేమ్, దీని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. సో ఇది రియల్మీ GT Neo 3కి సంబంధించిన థోర్ లవ్ అండ్ థండర్ ఎడిషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.